గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందన్నది వాస్తవం. పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అనడానికి, శాంతి భద్రతలు కరెక్ట్గా లేవు అనడానికి, హోంశాఖ ఫెయిల్యూర్ అయిందనడానికి, టోటల్గా ఈ కూటమి సర్కార్ వైఫల్యం చెందింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలన్నది దేశం మొత్తం చర్చించుకున్న సంగతి అందరికీ తెలిసింది. అంటే ఒక దృశ్యం సినిమాలో ఒక్కొక్క సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది కదా, అంతకన్నా మించినటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమాలో ఉంది. అయితే ఈ తప్పుకు సంబంధించి మాట్లాడకుండా ఇది తప్పు జరిగింది, ఇలాంటి జరగనివ్వం భవిష్యత్తులో అని చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి కులము 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 కులం అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కులానికి సంబంధించి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అసలు నిన్న మళ్ళీ నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యపోతున్నారు. సార్ మీరు ఒక ఏమంటారు సనాతన ధర్మ పరిరక్షకులుగా ఒక మాల వేసుకున్న తర్వాత ఈ అబద్ధాలు ఎట్లా వస్తేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మన మాటలు కాదు అసలైన వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం ఇది. మాట్లాడుతుంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకొని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను. నేను రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు. ఈ మూడింటి మీద ఉంటుంది. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు. సరే దేశం రాష్ట్రం వదిలిపెట్టండి, మానవత్వం చచ్చిపోకూడదు అన్నప్పుడు మరి ఆ తల్లి కన్నీటి రోదన మీకు అర్థం కాలేదు సార్? మానవత్వంతో ఆలోచించాలి కదా మనం. ఆ కొడుకు రౌడీ షీటర్ అయి ఉండవచ్చు, కానీ చట్టం న్యాయం అనేది ఒకటి ఉంది కదా. ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చి కనీసం బూడిదైనా ఇవ్వండి అని చెప్పి ఎవరైనా సరే ప్రపంచంలో పుట్టి బుద్ధెరిగిన వ్యక్తులు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్, అలాంటి దృశ్యం ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే వీలాయాంలోనే జరిగింది. మరి దాని మానవత్వంతో మనం ఆలోచన చేయాలి కదా. తూనిలో జ్ఞానేశ్వరికి సంబంధించిన ఘటన జరిగింది, మానవత్వంతో చేయాలి కదా. సుగాలి ప్రీతికి సంబంధించిన ఘటన జరిగింది, మానవత్వంతో చేయాలి కదా. మానవత్వంతో